Welcome to our community service project, which is titled as Aqua Sustain. Sustainable aquaculture awareness and adoption and digital support. So through this field survey, we interacted with many aquaculture farmers. So here are some the survey photos and survey videos based on the our projects. నమస్తే అండి, నా పేరు శరణ్య. నేను విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం కాలేజ్ నుంచి వచ్చాను. ఒక చిన్న సర్వే ఉంది, అందుకని నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్స్ ఇవ్వండి. సో మీ పేరు అండి? సుచిత్ర. మీ ఏజ్ అండి? 25 అండి. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? గ్రాడ్యుయేట్. సో మీకు ఎలాంటి చదువులు ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? చేపలు రొయ్యలు ఉన్నాయండి. రీసెంట్గా 1 year నుంచి. ఎంత ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? 5 acres. సో మీకు అంటే మీ చేపల చెరువులో మీరు ఎలా వాటర్ క్వాలిటీ చెక్ చేస్తారు? అంటే వారానికి చెక్ చేస్తారా లేదంటే ఎలా చెక్ చేస్తారు? వీక్లీనే చెక్ చేస్తాం. సో మీరు చేపల హెల్త్ ఎలా మానిటర్ చేస్తారు? అంటే అసలు రెగ్యులర్గా చెక్ చేస్తారు వాటి హెల్త్? చేస్తాము. సో మీరు వాటికి ఏమైనా డిసీజెస్ వస్తే వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు? లేదంటే ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవుతారా? రీసెంట్గా 1 year నుంచి కదండి, సో అంతగా లేదు. సో ఎక్స్పర్ట్నే కన్సల్ట్ అవుతాను. అంటే మీరు ఏమన్నా యాంటీబయాటిక్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేస్తారు? లేదు. సో మీరు మీ పాండ్ వేస్ట్ని ఎలా డికంపోజ్ చేస్తారు? అంటే ఏమన్నా ఫర్టిలైజర్ యూజ్ చేస్తారా, లేదంటే వాటర్ బాడీస్ని డిశ్చార్జ్ చేసుకొని ఫెర్టిలైజర్స్గా యూజ్ చేసుకుంటున్నాను ప్రజెంట్. సో మీరు ఏమన్నా కొత్తగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఏం యూజ్ చేస్తారు? అంటే లైక్ రెగ్యులర్గా వాటర్ని టెస్ట్ చేయడమా, లేదంటే బయోడైవర్సిటీ మెజర్స్ కానీ ఇలా అంటే డిసీజ్ ప్రివెన్షన్స్ కానీ? రెగ్యులర్గా వాటర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ వాటర్ అదే వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇంకా మంచిగా వాడుకోవాలి. సో మీరు ఏమన్నా మీకు మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉందండి. సో ఒకవేళ మీకు అంటే ఆ మొబైల్ ఫోన్లో మీ ఫార్మింగ్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు యూజ్ చేస్తారు? చేస్తానండి. ఇది యూస్ఫుల్ కదా. సో మీరు ఒకవేళ అలాంటి యాప్ కనుక ఉంటే కనుక ఎటువంటి ఫీచర్స్ ఉంటే మీకు ఇష్టం? అంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే pH టెస్ట్ చేసుకోవాలంటే రోజు వెళ్ళి అట్లా అక్కడ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే మొబైల్ మీకు ఏమన్నా అందులో ట్రైనింగ్ వీడియోస్ కానీ ఏమైనా పర్సనల్ రికమెండేషన్స్ ఉంటే మీకు ఓకేనా? ఓకే అండి, అవన్నీ బెస్ట్. మాకు కొంచెం బాగుంటుంది. ఏమేమి లాంగ్వేజెస్ ప్రిఫర్ చేస్తారండి? తెలుగు, ఇంగ్లీష్ కానీ? మోస్ట్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తాను. సో మీకు ఈ సెషన్ ఏమన్నా యూస్ఫుల్గా అనిపించిందా? అంటే ఇప్పుడు మొబైల్ యాప్స్లో వస్తే ఎట్లా ఉంటుందో అంత యూస్ఫుల్గా అనిపించింది. సో మీకు ఒకవేళ ఈ చెరువుల దగ్గర ఇలా ఫార్మింగ్లో మీకు ఏమన్నా ఎక్కువ మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అంటే? అది ఎక్కువగా వేస్టేజ్ ఉండిపోవడం వల్ల డిసీజెస్ అవన్నీ ఎక్కువ వచ్చి మాకు కొంచెం లాస్ అలా వచ్చిందండి. సో మేము అది ఎక్కువ ఫేస్ చేసాము రీసెంట్గా. సో మీరు అంటే ఈ టైప్ ఆఫ్ మొబైల్ యాప్కి ఇంకా మీకు ఏమైనా ఇంప్రూవ్ అవ్వడానికి, మీ ఫార్మింగ్లో ఏమైనా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది? హెల్ప్ అయితే ఖచ్చితంగా. సో మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఆ యాప్లో ఇంకా అన్ని వాటర్ టెంపరేచర్, తర్వాత pH అవన్నీ ఉండేలా ఉంటే బెస్ట్. అండ్ తర్వాత మేము ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవుతాం కదా, అదే ఇందులో ఉంటే ఇంకా యూజ్ అయ్యింది కదా. సో ఉండాలి. సో మీరు సైన్ చేయాలి.